కామక్రోధవియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. కామక్రోధాదులు లేనివారు, మనోనిగ్రహం కలవారు, ఆత్మతత్వమును ప్రయత్నంతో తెలుసుకున్న వారికి బ్రహ్మానందము అంతటనూ ఉన్నదని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పెను. వేదాంత శాస్త్రంలో వాసనాక్షయము, మనోనాశము, తత్వజ్ఞానమను ఈ 3 మంచి లక్షణములు గలవారు మోక్షమును పొందగలరు అని భగవానుడు గీతలో చాలా చోట్ల ప్రసంగించుచూ వచ్చెను. ఇందులో తత్వజ్ఞానము యొక్క సహాయంతో కామక్రోధాదుల వాసనాక్షయం కాగా, మనోనాశము దానంతట అదే సిద్ధించును. ఈ 3 సాధనలను ఒకదానికొకటి పెనవేసుకొని ఉంటాయి. విడదీయుటకు వీలు లేనందుచే మూడింటిని ఒకేసారి సాధించవలనని శాస్త్రములు తెలుపుతున్నవి. ప్రయత్నించే వారికే మోక్షము లభిస్తుంది, కానీ సోమరులకు కాదు. ప్రయత్నించే వారినే లక్ష్మి వరించును. ధనలక్ష్మి అయినా మోక్షలక్ష్మి అయినా ప్రయత్నించే వారినే వరిస్తుంది. ఇందులో మొదటి సాధన కామాది పరిత్యాగము. ఎలా సాధించాలంటే, కామక్రోధాది దుర్గుణములు మనస్సులో మెదిలినప్పుడు ఆ దుర్గుణములు అన్నీ ఈ శరీరానికి సంబంధించినవి, ఆత్మకు సంబంధించినవి కాదు. ఈ కామక్రోధాది దుర్గుణములు అద్దంలో కనిపిస్తున్న ప్రతిబింబమని తలుచుకోవాలి. నేను శరీరం కాదు, ఆత్మస్వరూపుడను అనే నిజాన్ని ఎప్పుడూ తలుచుకుంటూ ఉంటే ఈ కామక్రోధాది దుర్గుణములు అన్నీ తొలగిపోతాయి. అంటే కామక్రోధాది దుర్గుణములు కలిగినప్పుడు వాటిని మనస్సుకు పట్టించుకోకుండా, నేను శరీరం కాదు, శరీరానికి సంబంధించిన దుర్గుణములతో నాకెటువంటి సంబంధం లేదు, నిజానికి నేను ఆత్మస్వరూపుడను అని ఎప్పుడు మనస్సులో తలుచుకుంటూ ఉండాలి. తద్వారా కామక్రోధాది దుర్గుణములు తొలగిపోతాయి. రెండవది మనోనిగ్రహం. మనస్సును స్వాధీనపరుచుకోవాలంటే మనస్సులోనున్న రజోగుణము, తమోగుణములు ముందుగా నశించాలి. ఈ సంసార చక్రమునంతటికీ కీలకము నాభిలోనున్న చిత్తమే అయి ఉన్నది. ఆ చిత్తమును జయించాలంటే నాభికి పైనున్న హృదయంలోనున్న ఆత్మను పట్టుకొనుటయే. ఆత్మయందే దృష్టిని నిలిపి ఉంచినప్పుడు చిత్తము, ఇంద్రియాలు సులభముగా వశమవుతున్నాయి. ఇంకా మూడవ సాధన ఆత్మజ్ఞానము. ఆత్మరూపం ఎటువంటిదో తెలుసుకొని దానినే నిరంతరము మనస్సులో తలుచుకోవాలి. నేను శరీరము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి కాదని, వాటినన్నింటినీ సాక్షిగా చూస్తున్న ఆత్మను నేనని తెలుసుకొని అటువంటి సాక్షి స్థితి యందే నిలకడగా ఉండటం అలవాటు చేసుకోవాలి. తాను నశించువాడు కాదని, నశించేది పంచభూతాత్మ రూపమైన శరీరమేనని, కనబడుతున్నదంతా వికారమందునని, నేను నిర్వికారుడని తలుచుకుంటూ ఉండవలెను. ఇదే తత్వజ్ఞానము. కాబట్టి భగవంతునిపై, సద్గురువులపై, సచ్శాస్త్రములపై పూర్ణ విశ్వాసముండి ఈ శ్లోకంలో చెప్పినట్లు ఈ 3 సాధనలను ఓపికతో అలవాటు చేసుకున్నప్పుడు జీవితంలో బ్రతికి ఉన్నంతకాలం ఆనందంగా ఉంటూనే, ప్రశాంతంగా ఉంటూనే విజయాలు సాధిస్తారు. చివరకు మోక్షాన్ని పొందుతారు.